హాయ్ హలో అండి. చాలా మంది పేషెంట్స్ బ్రష్ చేస్తున్నప్పుడు బ్లీడింగ్ వస్తుంది అని కామన్ గా అడుగుతూ ఉంటారు. ఇది చాలా సాధారణమైన చిగుళ్ళ సమస్య. పీరియాడిక్ డెంటల్ క్లీనింగ్ ఉండకపోవడం వల్ల, అదే విధంగా గార చిగుళ్ళ చుట్టూ పేరుకుపోవడం వల్ల, హార్డ్ బ్రషింగ్ చేయడం వల్ల, ప్రెగ్నెంట్ లేడీస్ లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా చిగుళ్ళ నుంచి రక్తం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళకి క్లినికల్ గా చెక్ చేసిన తర్వాత ఓపీజీ అనేది ఒక డెంటల్ ఎక్స్రే అనేది అడ్వైజ్ చేస్తాము. సో దాని యొక్క వ్యాధి తీవ్రతను బట్టి ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్ ఓన్లీ చిగుళ్ళ వరకు ఉన్నట్లయితే గనక ఓన్లీ డీప్ స్కేలింగ్ చేసి లేజర్ రీజువనేషన్ చేసినట్లయితే గనక దీన్ని అరికట్టవచ్చు. ఒకవేళ ఈ యొక్క వ్యాధి తీవ్రత ఎముకల వరకు గనక స్ప్రెడ్ అయిన డీప్ స్కేలింగ్ చేసిన తర్వాత ఫ్లాప్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఈ ఫ్లాప్ సర్జరీ చేయడానికి అత్యాధునిక పద్ధతిలో మనం లేజర్స్ యూజ్ చేస్తున్నాము. సో ఈ లేజర్స్ వాడడం వలన బ్లడ్ లెస్, పెయిన్ లెస్, అదే విధంగా ఫ్లాప్ లెస్ గా ఉంటుంది. సో దీని వల్ల గాయం తొందరగా మారడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి వ్యాధి రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, తిన్న ప్రతిసారి పుక్లించుకోవడం అలవాటు చేసుకోవాలి. అదే విధంగా ప్రతి 6 నెలలకు ఒకసారి దంత వైద్యాన్ని సంప్రదించాలి. డైలీ ట్వైస్ బ్రషింగ్ చేసుకోవడం వల్ల ఇలాంటి చిగుళ్ళ వ్యాధుల నుంచి మనం ప్రివెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ. దిస్ ఇస్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్, శ్రీనివాస సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, సిద్దిపేట.